ఒక మహనీయుడైనటువంటి వాడు, జ్ఞాన సంపత్తి కలిగిన వాడు తను ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైనా ఎవరికన్నా పొరపాటున తెలిసాడా, ఆ తెలిసినప్పుడు ఆ సమాజంలో నుంచి అదృశ్యమైపోతాడు. అందుకోసం మనకు తెలిసినటువంటి ఏదైనా యోగశక్తులు కానీ ఉంటే అది ఎవ్వరికీ తెలియకూడదు. అందుకోసం మహానుభావుడు అఖండానంద సరస్వతి స్వాముల వారు ఈ విషయంలో ఒక కథ రాశారండి. అమృతసర్లో ఒక మహాపండితుడు ఒక ఆయన ఉండేవాట. ఆయన అవధూతగా తిరుగుతుండేవాడు. ఆయన ఏమీ బట్ట కూడా కట్టుకునేవాడు కాదు, ఒక గోను సంచి ఒకటి కట్టుకునేవాటండి. అలా ఉంటూ ఉండేవాడు. ఒక దేవాలయం, ఈశ్వరాలయం ఒకటి ఉంటే ఆ ఈశ్వరాలయంలోనే కూర్చొని అక్కడే పడుకుంటుండేవారు. ఎవరన్నా ఏదైనా పెడితే తినేవాడు, లేకపోతే అడగని కూడా అడిగేవాడు కాదు. అలా పడుకుంటూ ఉంటే అక్కడ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని పాఠం చెప్తూ ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఒక రోజు పాఠశాలలో కాదు శివాలయంలో కూర్చున్నారు అని శివాలయంలో కూర్చొని పాఠం చెప్పడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల పాటు. అలా చెప్తున్నప్పుడు ఆ పుస్తకం పేరు ఏమిటంటే అద్వైత సిద్ధి అని. ఆ అద్వైత సిద్ధి గ్రంథాన్ని పాఠం చెప్తున్నారండి. చెప్తూ ఉంటే దాంట్లో కొన్ని తప్పులు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన పొరపాటున. ఆ పండితుడు కాస్త చాలా గొప్ప పండితుడు తప్పు చెప్తుంటే ఆ నిద్రపోతున్నటువంటి అవధూత హఠాత్తుగా తట్టుకోలేక తప్పు చెప్తుంటే దాన్ని తట్టుకోలేక లేచి, నాయన సాజపంక్తిరేవం భక్తున్న శక్యతే పంక్తిరర్ధస్తన్యథాక్రియతే భవద్భీని అక్కడి నుంచి గడగడ ఒక 20 నిమిషాలు సంస్కృతంలో చెప్పి, మీరు తప్పు చెప్పారు, దాని పంక్తికి అర్థం ఇది అని ఆయన మొత్తం దాన్ని సమీకరించి ఆ పాఠం బాగా చెప్పారట. అప్పుడు వెంటనే పరమానందపడిపోయి ఆ పండితుడు నమస్కారం చేసి, అయ్యా మీరు ఏదో యాచకులు ముష్టివాడు అనుకున్నాం, ఇప్పటిదాకా ఏదో భిక్షుకులు అనుకున్నాను తప్ప మీ గురించి మాకు తెలియలేదండి అంటే, నాయన ఈ తెలియజేయటమే మళ్ళా రేపటి నుంచి నన్ను ఇక్కడ ఉండకుండా చేస్తున్నదయ్యా అని చెప్పి మర్నాడు కనిపించకుండా వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఈయన పండితుడని తెలిస్తే మళ్ళా 10 మంది వచ్చి అక్కడి నుంచి జనాలు వచ్చి నమస్కారాలు చేయడం, తాంబూలాలు ఇవ్వటాలు మొదలు పెడతారు కదండి. ఇలా 10 మందికి తెలిస్తే నా యోగ్యత కాస్త పోతుంది. అందువల్ల ఈ అసంగంగా ఉండేటువంటి లక్షణం పోతుంది. కాబట్టి నేను ఈ రకంగా నోరు విప్పి మాట్లాడటం ఉందే, దానివల్ల ఏమైందయ్యా అన్నారు. అది కాదు నన్ను ఇక్కడ ఉండకుండా చేసింది నాయన అని చెప్పి ఆ శివాలయం నుంచి, అమృత్సర్ నుంచి ఆయన కాస్త మర్నాడు కనిపించకుండా వెళ్ళిపోయారు అని అంటుంటారు. కాబట్టి ఈ రకంగా ఎత్ర ఉత్తమ శ్లోక గుణానువాద నాయన దాని గురించి చెప్తూ అక్కడి నుంచి నేను కూడా ఒకప్పుడు అహంపురా భరతో నామ రాజా, నేను రాజునయ్యా, ఎలా ఉన్నాడు, విముక్త దృష్ట శృత సంగబంధ ఆరాధనం భగవత ఈహమాన, భార్యని బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి భగవంతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం ఉన్నటువంటి ఆ గండకీ నదీ తీరంలో కూర్చొని ఆ పునఃాశ్రమంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నా. కానీ నేను ఒక మృగమునందు ఆసక్తి కలిగిన వాడిని బద్ధుణ్ణైపోయా. ఆ తర్వాత ఆ భగవదారాధన చేసుకుని తీవ్రమైనటువంటి ఆరాధన చేత నెమ్మదిగా బయటపడ్డాను నాయన, ఇలా వచ్చాను. అయితే లబ్ధస్మృతి యాతి అతిపారమధ్వన, ఆయన భగవంతుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు మాత్రమే జ్ఞానాశిన అన్నాడు. జ్ఞానం అనే ఒక కత్తిని పెట్టుకున్నట్లయితే ఈ సంసార సంబంధమైనటువంటి ఏ వృక్షాన్ని ఛేదించుకొని వాడు ఈ సంసారం నుంచి బయటపడే అవకాశం ఉంది. జ్ఞానం అనే కత్తి లేదో వాడు ఆ రకంగా సంసారాన్ని ఛేదించుకొని వాడు ధరించేటువంటి మార్గం లేదు సుమా అని చెప్పి అక్కడి నుంచి ఈ సంసారం అనేది ఎటువంటిదయ్యా అన్నాడు. ఒక అడవి లాంటిది సుమా అన్నాడు. ఎందుకంటే జ్ఞానం కత్తి అన్నాడంటే కత్తితో సంసారాన్ని ఛేదించాడు అంటే వృక్షాన్ని ఛేదించడం కాబట్టి వృక్షములు బాగా నిండిందాన్ని ఏమంటారయ్యా అంటే అడవి అంటారు. కాబట్టి సంసారం అనేది ఒక అడవి అని దాన్ని వర్ణిస్తూ ఆ భవాటవీ వర్ణన అని ప్రారంభం చేశారు. నాయన ఇది సంసారము రజోగుణం తమోగుణం చేత నిండినటువంటిదే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటారయ్యా అన్నారు. అనేక మంది బాటసారులు ఒక అడవిలో నుంచి ఇంకో గమ్యస్థానానికి వెళ్ళడానికి ఏ విధంగా పెడతారో ఇక్కడ ఈ సంసారం అనేటువంటి అడవిలో అనేక మంది తిరుగుతూ ఉంటారు. భవాటవీం యాతి న శర్మ విందతి, అనేక మంది బాటసారుల మధ్యలో వీడు కూడా ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడాను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మార్గం తప్పిపోతూ ఉంటాడు. ఆ సందర్భంలో షణ్ణరదేవదస్యవ, 6 దొంగలుంటారట. ఎవరయ్యా, కామక్రోధాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ఇంద్రియములు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, సార్థం విలుంపంతి పునాయకం బలాత్, వాడిని కాస్త బాటసారిని ఏం చేస్తారయ్యా తప్పు మార్గం చూపించి ఆ 6 దొంగలు ఇలా వెళితే నీకు మంచి మార్గం వస్తుందని చెప్పి వాడిని కాస్త ఇంద్రియలోలుపుణ్ణి చేసి ఆ బాటసారి అనబడే జీవుణ్ణి అనేక రకములుగా వాడిని హింసిస్తుంటారు. ఆ రకంగా వీడక్కడి నుంచి దానివల్ల ఏదో సుఖం పొందినట్టుగా కొంత దూరం వెళతాడండి. వెళ్ళిన తర్వాత ఒక గంధర్వ నగరం లాంటి ఒక నగరం లభిస్తుంది. దీనికి అర్థం ఏమిటంటేనండి, యోగవాసిష్టంలో కూడా వస్తుంది. ఇవన్నీ సాంకేతికమైనటువంటి కథలు. ఆ కథల్లో అంటే ఈ జీవుడన్నవాడు కర్మ చేత ఇంద్రియముల చేత ఆకర్షింపబడినటువంటి వాడై ఒక సత్కర్మలు ఆచరించడం వల్ల వచ్చే పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం వల్ల గొప్ప గంధర్వ నగరాన్ని చూచినట్టుగా అక్కడ బాగా సేవింపబడినట్టుగా వెళతాడు. అక్కడి నుంచి ఆ పుణ్యం అయిపోగానే వాడు మళ్ళీ కిందికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఈసారి ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఆ ముళ్ళ కంచెల్లో పట్టడం చేత ఆ ఒళ్ళంతా గుచ్చుకొని నానా దుఃఖాలను భవిస్తుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక సరోవరం కనిపిస్తుంది. ఆ సరోవరంలో కాస్త వాడు మునుగుతాడు. మునిగిన తర్వాత అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్తాడు, దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు. అంటే
కర్మల చేత వచ్చేటటువంటి ఏ ఫలం ఉందో దాన్ని అనుభవిస్తూ దుష్కర్మ వల్ల కష్టాన్ని, సత్కర్మ వల్ల సుఖాన్ని అనుభవిస్తుంటూ అనేక రకములుగా బాధపడుతూ ఉంటాడు ఆయన. క్వచిత్ వితోయాహ, కొన్ని చోట్లేమో నీళ్లున్న చోట్ల వాడు పడి ఉంటాడు, తర్వాత నీళ్లు లేని చోట ఎడారి ప్రదేశంలో ఉంటాడు, తర్వాత వితోయా సరితోభిధావతి, అక్కడ అభియాతి పరస్పరంచాలశతే నిరంధ, ఒకప్పుడు గుడ్డివాడి అటు ఇటు పడిపోతుంటాడు. సూరైర్ హృతస్వ, ఒక చోట తన యొక్క సంపదంతా పోగొట్టుకున్న వాడే కనిపిస్తూ ఉంటాడు. శోచన్ విముహ్యన్ ఉపయాతి కష్మలం, దుఃఖపడుతూ ఉంటాడు ఆయన. పదే పదే అభ్యంతర బంధినాతిత, ఒక చోట నిప్పులో పడిపోయినట్టుగా ఉంటాడు. ఈ రకమైనటువంటి దుస్థితి కలిగి ఉంటుంది నాయన. ఇదంతా ఆ జీవుని యొక్క కర్మగతి. వాడు సుఖంగా ఉన్నాడు అంటే సత్కర్మ వల్ల సుఖంగా ఉన్నట్టు, వాడు అదే దుఃఖంగా ఉన్నాడు అంటే దుష్కర్మ వల్ల. ఈ మానవుడన్నవాడు ఇన్ని రకములుగా కష్టపడుతూ ద్రుమేషు రంస్యన్ సుతదార వత్సల యవాయ దీన వివసస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్ గిరిగంధరే పతన్ వల్లీం గృహీత్వా గజభీత ఆస్థిత. నాయన చెట్ల మధ్యలో వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, భార్యాభర్తలతో కలిసి ఉంటాడు, కైకాంతంలో ఉండే ప్రయత్నం చేస్తుంటాడు, ఓ చోట కట్టువేయబడినట్టుగా ఉంటాడు. ఇదంతా ఎలా ఉంటాడయ్యా అన్నాడు. గజభీత ఆస్థిత. ఆయన ఏ విధంగా బహుభయం చేత కట్టువేయబడుతుందనేటువంటి భయం చేత ఏ విధంగా అయితే ఉంటారో ఆ రకంగా ఉంటారయ్యా. రహూగణ, నాయన రహూగణ మహారాజా, త్వమపి అధ్వనోస్య సన్యస్తదండ కృతభూతమైత్ర. నాయన నీవు కూడా ఈ సంసారంలో పడ్డవాడివిరా. జ్ఞానం కలిగి నువ్వేం చేస్తావంటే అజ్ఞానం అనేటువంటి వృక్షాన్ని జ్ఞానం అనే కత్తి చేత ఛేదించుకొని త్వమపి అధ్వనోస్య సన్యస్తదండ కృతభూతమైత్ర, అంటే అన్నిటి ఎందు కర్మల యందు ఆసక్తిని విడిచిపెట్టి భూతమైత్రి కలిగిన వాడివై అసంజితాత్మ, ఎవ్వరితో కూడాను సంఘాన్ని పొందకుండగా హరిసేవ చేస్తూ శితం జ్ఞానాశిమాదాయ, నేను చెప్పినట్టుగా ఆ జ్ఞానం అనే కత్తి చేత అజ్ఞానము అజ్ఞాన కార్యమనే ఈ ప్రపంచం మొత్తాన్ని ఛేదించి సుఖంగా ఉండవలసింది సుమా అని ఆయన ఆశీర్వదించారు. అనేసరికి ఇంత మహోపదేశం చేసిన తర్వాత ఆ రహూగణ మహారాజు ఇప్పుడు ఏమన్నారయ్యా అన్నారు. రహూగణ అన్నారు. అప్పుడేమన్నారు? రహూగణ అన్నారు. రహూగణ అంటే మొదటి దానికి అర్థం ఏమిటంటే అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటిది అజ్ఞానము. అజ్ఞానం కలిగిన వాళ్ళలో మొట్టమొదటి వాడు రహూగణుడు అన్నారు. ఇప్పుడు భరతుడు ఉపదేశం చేసిన తర్వాత ఈయన ఏమయ్యాడయ్యా అన్నాడు. జ్ఞాన సంపన్నుడయ్యాడు. ఇప్పుడు మరేమిటయ్యా అర్థం అన్నారు. ఇప్పుడు కూడా అర్థం మారుతుంది ఆయన. ఎలాగా? రహు అంటే అర్థం ఏమిటి? నాశయత్యజ్ఞానమితి రహు, జ్ఞానం అంటే అజ్ఞానాన్ని నశింపజేసేదేది జ్ఞానము. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళలో గణింపదగిన వాడు ఎవడు అంటే జ్ఞానంలో ఉత్తముడయ్యా ఇప్పుడు రహుగణుడు అని అర్థం చెప్పారన్నమాట. అందుచేత ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో జ్ఞానంలో ఉత్తముడయ్యాడు కాబట్టి రహూగణ. ఆ రహూగణుని ఉద్దేశించి ఇంత ఉపదేశం చేసిన తర్వాత రహూగణ మహారాజు పరమానంద భరితుడై ఆ మహనీయుడైనటువంటి ఆ జడభరతులకు నమస్కారం చేశాడు. అప్పుడు అంటున్నాడు, అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం. అయ్యా మనుష్య జన్మ ఎంత గొప్పదండి, అఖిల జన్మ శోభనం. అన్ని జన్మల్లో కల్లా శోభనమైన జన్మ ఏదయ్యా మనుష్య జన్మ అని. అందుకోసమే భగవత్పాదులు వారు కూడా వివేక చూడమణిలో ఆయన దుర్లభం త్రయమేమైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఇది ఒక శ్లోకం మామూలు చిన్న శ్లోకంగా కనిపిస్తుంది, దీనికి పెద్ద విచారం ఉన్నదనమాట. నాయన మనుష్య జన్మ రావడం ఎంత కష్టము, మనుష్యత్వం వస్తే సరిపోలేదు, ముముక్షుత్వం ఉండడం మరింత కష్టము. ముముక్షుత్వం ఒకటి సరిపోదు, మహాపురుష సంశ్రయ. మోక్షం పొందాలని ఇచ్ఛ ఉండవచ్చు, దానికి గురువులు లభించవద్దా? మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం రావడమే ఒక ఆశ్చర్యకరము, మనుష్య జన్మ వస్తే ముముక్షం ఉండటం మరింత గొప్ప ఆశ్చర్యకరము. దానికంటే అత్యాశ్చర్యకరమైనటువంటిది, అది అసంభావ్యమైన విషయం, అది మహాపురుష సంశ్రయ. అలాంటి మహాపురుషుల యొక్క సంశ్రయం రావడం, అలాంటి ఆ జడభరతునకు ఈ మూడు వనగూడినవన్నమాట. మనుష్యత్వం వచ్చింది, ముముక్షుత్వం ఉంది, మహాపురుషుడైనటువంటి ఆ జడభరతునకు ఆ పరమాత్మానుగ్రహము ఈ రహుగణ మహారాజునకు మహాపురుషుడైనటువంటి జడభరతుని యొక్క సాన్నిధ్యం కూడా లభించింది కాబట్టి ఇతను కృతార్థుడయ్యాడు సుమా అని అంటున్నారు. ఇప్పుడు ఆ రహుగణ మహారాజు గురువు అయినటువంటి ఆ ద్విజభరతుడి దగ్గరికి నమస్కారం చేసి వచ్చి, అయ్యా ఏ కపిలాశ్రమానికి వెళ్ళి ఏ జ్ఞానం పొందుదామని నేను అనుకున్నానో ఆ జ్ఞానము నాకు ముందే లభించింది, పరమాత్మ మీ రూపంగా నాకు ఈ అనుగ్రహం చేశారని నేను అనుకుంటున్నాను అని చెప్పి, అహో నృజన్మ అఖిల జన్మ శోభనం, అన్ని జన్మల్లో కల్లా మనుష్య జన్మ చాలా గొప్పదండి. ఎందుకు అన్నారు అంటే దానికంటే కూడా కిం జన్మభి, ఆయన ఇతర జన్మల చేత ప్రయోజనం ఏముందయ్యా, కిం జన్మభి ఇది అపరై అవి అముష్మిన్. ఆయన స్వర్గాది లోకాల్లో వచ్చే దేవతాది జన్మ కంటే కూడా మనుష్య జన్మ అంత గొప్పది లేదయ్యా అని మా తండ్రి గారు చెప్తుంటారు, మా గురువులు మహనీయులు. నాయన ఆ జన్మ
అంటే ఏమిటా అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం అంటే అక్కడ ఒక మాట చెప్పారట, నృజన్మ భరతవర్షే భారతదేశే జన్మ అఖిల జన్మ దుర్లభం. అంతే తప్ప ఎక్కడ పుడితే అక్కడ పుట్టిన మనుష్య జన్మ దుర్లభమైంది, గొప్పదని కాదు దానికి అర్థం. భారతదేశంలో ఎక్కడైతే వైదికమైనటువంటి కర్మ సిద్ధాంతము, దివ్యమైనటువంటి జ్ఞాన సిద్ధాంతము ప్రతిష్ఠితమైందో అటువంటి భారతదేశంలో లభించే జన్మందే అది అఖిల జన్మ దుర్లభం. అన్ని జన్మల కంటే దేవలోకంలో లభించే దేవతా జన్మల కంటే కూడా దుర్లభమైంది, చాలా గొప్పదని తెలుసుకోవలే. కింజన్మభిస్తపరైరప్యముష్మిన్ నయధృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం ప్రచుర సమాగమ. ఎందుకయ్యా వాళ్ళు భారతదేశంలో ఉన్న మహనీయుల్ని అంతగా పొగుడుతున్నారు అన్నారు అంటే, హృషీకేశ యశకృతాత్మనాం. హృషీకేశుడు అంటే కృష్ణ పరమాత్మ, హృషీకేశుడు అని ఎందుకు పేరు ఇచ్చారని, హృషీకములు అంటే ఇంద్రియములు, దాన్ని ఈశ అంటే నిగ్రహించేవాడు కాబట్టి హృషీకేశుడు అంటారన్నమాట. ఆ మహానుభావుని యొక్క ఈ పేరే విష్ణు సహస్రనామ భాష్యం పరిశిష్టంలో రాశారు. నాయన ఏ నామాన్ని ఉచ్చరిస్తే అప్పటికప్పుడు సజ్జకాలంలో నీకు ఆరోగ్యం కలుగుతుందో చెప్తున్నాను చూసుకున్నానండి. హృషీకేశ 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 అని బయటికి ఉచ్చరిస్తూ 27 సార్లు చదవండి. చదివిన తర్వాత మనసులో ఒక ప్రాణాయామం చేస్తే ఏ రకమైనటువంటి ఆ ఫలితం కలుగుతుందో అట్టి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. అలాగే అధోక్షజ 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 ఈ 2 నామాలకి ఆ ప్రాణాయామం చేసేటువంటి ఊర్ధ్వాధోగతి కలిగేటటువంటి రీతిగా చేసే శక్తి ఉన్నది అనమాట. ఇంద్రియాన్ని నిగ్రహించేటటువంటి శక్తి కూడా వీటికి ఉన్నది అని చెప్పి విష్ణు సహస్రనామ భాష్య పరిశిష్టంలో కూడా చెప్పున్నారు. అందుకోసం అక్కడే చెప్తారండి, అనేక శ్లోకాలు చెప్పారు. ఆయన భోజనం చేసేటప్పుడు ఏం చేయాలన్నారు, ఒక్కొక్క ముద్దకు ఒక్కోసారి గోవింద గోవింద అని భోజనం చేయి. భోజనం చేస్తే వంట చేసిన వాళ్ళు ముదృష్టపు ఆలోచనలతో ముదృష్టపు లక్షణాలతో కొంతమంది వంటలు చేస్తుంటారు చూసారా, ఆ అన్నదోషం మనకు పట్టదుటండి. అందువల్ల కబలే కబలే కుర్యాత్ గోవిందస్యానుకీర్తనం అంటే కబలానికి అంటే ముద్దకి గోవిందుని యొక్క నామ సంకీర్తన చేస్తూ గోవింద గోవింద అని భోజనించండి. నిత్యోపవాసి, ఆ రోజు ఏకాదశి నాడు పొరపాటున తిన్నా సరే వాడు ఉపవాసం ఉన్నట్టే అనమాట. నిత్యోపవాసి స మహాత్మ అన్నదోషైర్న లిప్యతే. అన్నదోషముల చేత వాడికి ఆ సంబంధం లేదు నాయన. అందుచేత కబలే కబలే కుర్యాత్ గోవిందస్యానుకీర్తనం. ఆ కబలానికి గోవిందుని యొక్క నామ సంకీర్తన చేసుకోవయ్యా అని ఆ విష్ణు సహస్రనామ భాష్య పరిశిష్టాదులో చెప్పినటువంటి శ్లోకాలు ఇవి. అందుచేత ఇక్కడ ఆ హృషీకేశుని యొక్క దివ్యమైనటువంటి యశస్సును గానం చేసేటువంటి మహాత్ములతో సమావేశం ఎక్కడ కలుగుతుందయ్యా, ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్ముల సన్నిధానంలో లభిస్తుంది. కాబట్టి నా యదృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం వహ ప్రజుర సమాగమ. అయ్యా నాకు ఆశ్చర్యంగా లేదండి, నక్షద్భుతం తచ్చరణాబ్జరేణుభి హతాంహస. మీ పాదపద్మముల యొక్క రేణువుల చేత సమస్త పాపాలు పోయినటువంటిది ఈ స్థితి నాకు ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించట్లా. ఎందుకంటే మౌహూర్తికాద్యస్య సమాగమాచ్యతే. మీతో ఒక గంట సేపు మీ సమావేశం వల్ల నాకు దుస్తర్కమూల అపహత అవివేక. నాయన మీ యొక్క సమావేశం చేత దుస్తర్కమూల, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో ఆలోచించుకుంటూ అనుకుంటుండేవాణ్ణి. ఆ దుస్తర్కంగా ఏర్పడినటువంటి ఏ మోహం ఉందో ఆ మోహము అవివేకము మొత్తము పోయిందండి స్వామి మీ అనుగ్రహం చేత అని నమో మహద్భ్యోస్తు నమస్కారం చేశారు. మహాత్ములకు నమస్కారము. ఎవరికి ఇక్కడ ఉండే శిశురూపంగా ఉండే మహానుభావులు కూడా ఉన్నారు, అలాంటి శిశుస్వరూపులకు నమస్కారము. అలాగే యువకులు ఉంటారు మహాత్ములైన వారు, వారికి నమస్కారము. ఆవటుభ్య బ్రహ్మచారులు ఉంటారు జ్ఞానులైన వారు, వారికి నమస్కారము. ఏ బ్రాహ్మణగా అవధూతలింగా ఏ బ్రాహ్మణోత్తములు యువకులై ఉన్నారో, జ్ఞానులై యువకులై ఉన్నారో, జ్ఞానులై శిశువులై ఉన్నారో, జ్ఞానులై బ్రహ్మచారులై ఉన్నారో, ఏ బ్రాహ్మణుల లోకంలో అవధూతలై సంచరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారము. వారు పరిపాలించేటటువంటి ఆ భూభాగాన్ని పరిపాలించేటువంటి రాజులకు కూడా నమస్కారం నాయన అన్నారు. ఎందుకంటే అలాంటి మహనీయులతో కూడుకున్నటువంటి ఆ దేశాన్ని పరిపాలించే రాజు కూడా అదృష్టవంతుడు కదా. అందుకోసం అనమాట చరంతి తేభ్య శివమస్తురాజ్ఞాం అనే రకంగా చెప్పి చేవముత్తరామాత. ఇక్కడ సంబోధన అండి, ఆయన ఉత్తరాదేవి యొక్క కుమారుడు అయిన ఓ పరీక్షన్ మహారాజా అన్నట్ట. అంటే ఉత్తరాదేవి యొక్క కుమారుడైనా అనేసరికి ఏమిటి తెలిసిందయ్యా అన్నాడు. నాయన నువ్వెంత అదృష్టవంతుడు రా అబ్బాయి, ఎంత మహాన్. ఎందుకంటే ఆ రఘుగణ మహారాజు ఏమన్నాడంటే, ఏ దేశంలో దివ్యమైనటువంటి వటువులు ఉన్నారో, జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులు ఉన్నారో, జ్ఞాన సంపన్నులైనటువంటి బ్రాహ్మణ యువకులు ఉన్నారో, జ్ఞాన సంపన్నులైన అవధూతలు ఉన్నారో అలాంటి ఆ దేశానికి నమస్కారం, ఆ దేశం పరిపాలించే రాజుగారికి నమస్కారము, అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణోత్తముడు నమస్కారం అన్నారు. అలాంటి సందర్భంలో ఒక్కసారి చూడరా నాయన అన్నారు పరీక్షన్ మహారాజుని. సుఖయోగిని వారు ఇత్యేవం ఉత్తరామాత అన్నారు.
ఉత్తరామాత అంటే ఉత్తరాదేవి యొక్క కుమారుడైన ఓ పరీక్షన్ మహారాజా ఎందుకు ఆ మాటను మనసు వచ్చిందన్నారు. ఇక్కడ వరుసగా మహనీయులంతా అసితుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు మొదలైన ఋషులంతా ఈ వరుసలో నించు కూర్చొని ఉన్నారండి. పరీక్షన్ మహారాజు సప్తాహం వింటూ ఉంటే అనమాట. నువ్వెంత అదృష్టవంతుడురా, కొంతమంది ఉన్నారని ఊహించి నమస్కారం పెట్టాడు కాబట్టి నువ్వెంత అదృష్టం నాయనా, నీకు ఇంకా మోక్షం గురించి ఏమైనా నీకు సందేహం ఉందా, ఇంతమంది కూడా ఎటున్నారయ్యా అన్నారు. పరీక్షన్ మహారాజు ముఖం చూస్తున్నారు, సుఖయోగేంద్రుల వారి మొహం చూస్తున్నారా అన్నారు. ఎవరు చూడటంలా, ఎందుకంటే శ్రద్ధగా వినే ఆ మహానుభావుడిని తమ యొక్క కళ్ళ చేత క్రీగంటి చూపుల చేత ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నీకు మోక్షం లభించింది పో. ఇక్కడ రాస్తారు, ఈ సంబోధన దగ్గర రాశారు వంశీధర శర్మ ఈ విషయం అంతా అనమాట. ఇచ్చేవం ఉత్తరామాత, ఆయన ఉత్తరాదేవి కుమారుడమైన నీ తల్లి ఎంత అదృష్టవంతురాలు నాయన. ఎందుకంటే గర్భంలో ఉండంగానే తన గర్భంలో ఉండంగానే నీకు పరమాత్మని దర్శింపజేసిందే. ఏ భక్తి చేత పరమాత్మ ఆమె గర్భంలో ప్రవేశించారయ్యా, నీ తల్లి యొక్క భక్తి చేత ప్రవేశించారు. కాబట్టి ఆ నీ తల్లి వల్ల నీకు ఎంత అదృష్టం వచ్చిందిరా నాయన. అందువల్ల కుపుత్రోజాయేత క్వచితపి కుమాత నభవతి అని కదా, అందుచేత నీవెంత భాగ్యవంతుడు రా నాయన. ఇచ్చేవం ఉత్తరామాత, ఆయన ఉత్తరాదేవి తల్లిగా ఉండడమే నీ జన్మ సార్థకం పో అన్నారన్నమాట. అంచేవం ఉత్తరామాత సవే బ్రహ్మర్షిసుత సింధుపతయే ఆత్మసతత్వం విగణయత పరానుభావ పరమకారుణికతయా ఉపదిశ్య రహూగణేన సకరణం అభివందితేన ఆపూర్ణార్ణవైవ నిభృత కరుణోర్మ్యాశయో ధరణి మాం విచచార. ఆ తర్వాత ఆ దివ్యమైనటువంటి రీతిగా ఆ మహానుభావునికి ఉపదేశం చేసి స్వేచ్ఛగా ఆ మహానుభావుడు సంచరించి తర్వాత భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాడయ్యా. ఏవం హి నృప భగవదాశ్రితానుభావ, నాయనా పరీక్షన్ మహారాజా ఆశ్రిత అనుభావ. ఆ తర్వాత రహుగణ మహారాజు కూడా ఆయన వల్ల జ్ఞానాన్ని పొంది కృతార్థుడయ్యాడు. దీన్ని బట్టి భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని ఆశ్రయించిన వానికి కలిగే అదృష్టం చూచావా నాయన అన్నాడు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వారెవరయ్యా అంటే భరతుడిని ఆశ్రయించిన వాడెవడయ్యా రహుగణ మహారాజు మోక్షాన్ని పొందాడు. భగవద్ ఆశ్రిత అనుభావ, భాగవతోత్తముణ్ణి ఆశ్రయిస్తే కలిగేటువంటి ఫలితం సుమా అని రకంగా చెప్పి నాయన ఇటు పైన భవాటవి, ఇంతకుముందు రహుగణ మహారాజుకి భవాటవి అంటే సంసారం అనేది ఒక అడవిగా చెప్పారు కదా, దాని స్వరూపాన్ని మళ్ళా వివరించి చెప్తానయ్యా అని ప్రారంభం చేస్తున్నారు. అయ్యా ఇది 14వ అధ్యాయం అండి. ఇక్కడి నుంచి సంక్షేపం అవుతుంది. కొన్న తర్వాత చెప్తున్నారు నాయన అథచయత్ర కౌటుంబికా ధారాపత్యాదయో నామ్నా కర్మణ వృకశృగాలా ఏవ అనిచ్చతోపి గదర్యస్య కుటుంబిన వర్ణకవత్ సంరక్షమాణం మిషతోపి హరంతి. నాయన ఈ దేహాత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సత్వగుణ సంపత్తి లేక రజోగుణం కలిగి తమోగుణం కలిగి ఎవరైతే ఈ జీవలోకం ఉందో అది ఎలా ఉందయ్యా అన్న బాటసారుల యొక్క స్వరూపంగా ఉండి తమ యొక్క ప్రయోజనాల్ని పొందాలనే ఉద్దేశంతో స్వదేహ నిష్పాదిత కర్మానుభవ, తమ దేహాన్ని దాన్ని పోషించుకునేటువంటి ప్రయత్నము, దానిలో చేసేటువంటి కర్మ, ఆ కర్మ వల్ల కలిగినటువంటి స్థితి ఇదంతా ఉండి శ్మశానవతు అశవతమాయాం సంసారాటవ్యాం. సంసారం అంటే ఏమిటండి అన్నాడు. శ్మశానము వంటి అమంగళకరమైన ఈ సంసారం అనే అడవిలో అన్నారండి. ఇంత మాట మాట్లాడతారా అని ఎవరినైతే అనుకుంటారన్నమాట. కానీ దాన్ని అంతలాగా చెప్పున్నారు. అశవతమాయాం సంసారాటవ్యాంగతో నాద్యాపి విఫల బహుప్రతియోగేహ. ఎలాంటి కోరికలు ఉన్నవయ్యా అన్నాడు. విఫలమైనటువంటి ప్రతియోగేహ, విరుద్ధమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాడే తత్తాపోపశమనీయం, ఆ రకమైనటువంటి తాపం పోగొట్టేటటువంటి హరి గురుచరణారవింద మధుకరాను పదవీం అవరుంధే నావరుంధే. అందువల్ల అనేక రకములైనటువంటి పనులు చేసి ఆ పనులు సిద్ధించకపోవడం చేల నిద్రపట్టక అంతకుముందు తృతీయ స్కంధంలో వస్తుందండి. ఆయన అన్ని ఆపృతార్థకరణా నిశ్చయానా. ఆయన పరమాత్మ బ్రహ్మదేవుడు చెప్తాడు, ఆయన అన్ని పగలు సమయంలో ఈ మానవులంతా ఏం చేస్తారయ్యా, అనేక ఇంద్రియముల చేత ఆ పని చేసి ఈ పని చేసి క్షణం తీరిక లేదండి నాకు అని చెప్పి ఇటు వినాలి, ఇటు చూడాలి, ఇటు మాట్లాడాలి, చెప్పిన బద్ధం చెప్పకుండా కాలక్షేపం చేయాలి, ఇవన్నీ చేసేస్తాడు. అన్నీ పగలు సమయంలో ఆపృత వ్యాపారం చేయబడిన కరుణాహ ఇంద్రియముల చేతి అలా చేసి రాత్రిపూట ఈ పగలంతా చేసిన దాని గురించి ఇన్ని ప్రయత్నాలు చేశాను, ఇది ఫలిస్తుందా లేదా అని చెప్పి ఆలోచించుకుంటూ నిద్ర పట్టకుండా బాధపడుతుంటాడు. నిశ్చయానాహ, రాత్రి సమయంలో లేదండి వెళ్ళిపోయింది, తృతీయ స్కంధంలో వెళ్ళిపోయింది అనమాట. అది గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నిశ్చయానాహ, రాత్రి సమయంలో నిద్ర లేకుండా ఉన్నటువంటి వాళ్ళై ఉంటుంటారట. అన్యే మనోరథ క్షణభగ్న
అతి బలాత్కారంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారట. నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఆ చేసిన పనులు ఏదైనా సిద్ధించకపోతే దానికి పై ఎత్తున ఎలా చేయాలని చెప్పి తక్కువ నిద్ర కాస్తా పోతుంటండి. నిశ్చయానా అన్యే మనోరథయా క్షణభగ్న నిద్రాహ. ఇలా ఉంటారయ్యా సంసారంలో. ఎవరు? తత్ప్రసంగ విముఖ ఇహ సంసరంతి. పరమాత్మ నీ యొక్క ప్రసంగము లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రకమైనటువంటి ఆలోచనలతో కొట్టుమిట్టాడుకొని ఈ సంసారంలో పడి ఉంటారయ్యా. అందుకోసం ఈ సంసారాన్ని ఏమన్నాం? అశివతమాయాం శ్మశాన సదృశాయాం అటవ్యాం అభిసంచరంతి అనమాట. శ్లోకం కాదండి, ఇదంతా వచనమే, మొత్తం వచనమే. యయేష దేహాత్మమానాం సత్వాదిగుణ విశేష వికల్పిత కుశలాకుశల సమభార వినిర్మిత వివిధ దేహావలి వియోగ సంయోగాది అనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియవర్గేణ తస్మిన్ దుర్గాధ్వమతో అసుగమే అధ్వని ఆపతితః ఈశ్వరస్య భగవతో విష్ణోః వశవర్తిన్యా మాయయా జీవలోకోయం యథా వణిక్సార్థో అర్థపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః శ్మశానవతు అశివతమాయాం సంసారాటవ్యాంగతో నాద్యాపి విఫల బహుప్రతియోగే తత్తాపోపశమనీం హరి గురుచరణ అరవింద మధుకరాను పదవీం అవరంధే ఇష్యాము హవా ఏతే షడింద్రియనామానః కర్మణా దస్యవయేవ తే. అందువల్ల ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోల్పోయినటువంటి వాడై పరమాత్మ మాయచేత లోబడి ఈ జీవలోకం అంతా ఒక వణిక్సార్థ అంటే అనేక మంది బాటసారుల యొక్క సముదాయంలాగా ఇందులో పడి ఈ మాయలో సంసారంలో పడి పోతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తమకు విరుద్ధమైనటువంటి కోరికలను కాస్తా పొందుతూ ఆ కోరికలను సాధించుకునేటువంటి ప్రయత్నంలో భగవత్ స్మరణ అనేటువంటిది ఏమాత్రం లేకుండా ఈ రకంగా కష్టపడుతూ ఉన్నారు. అందులో ఏం చేశారయ్యా అన్నారు? 6 ఇంద్రియములు అనేటువంటిది అంటే ఈ జ్ఞానేంద్రియములు 5, దీని ప్రేరకమైన మనస్సు 1, మొత్తం 6 ఇంద్రియములు అనేటువంటి ఒక దొంగల చేత వాళ్ళు ఏమవుతున్నారయ్యా అంటే దోపిడీ చేయబడుతున్నారన్నమాట. అంటే ఈ ఇంద్రియములు తమ తమ విషయాల్ని అనుభవించమని ప్రేరణ చేయడం చేత భగవత్ స్మరణ చేయడానికి అవకాశం లేకుండా అయిపోతున్నారు. తజ్జథా పురుషస్య ధనం. అది ఎలాగా అంటే ఒక పురుషుని యొక్క ధనాన్ని ఎత్కించదు. ధర్మోపైకం బహుకృచ్ఛ్రాధిగతం. పాపం సంపాదించుకున్నట్టు డబ్బు ఎందుకయ్యానడు? మంచి ధర్మాన్ని ఆచరించాలని చెప్పి అనేక రోజులు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధర్మాన్ని ఏ విధంగా అయితే హఠాత్తుగా దొంగతనం చేస్తారో అలాగే రాక వచ్చిన ఒక మనుష్యదేహము, ఆ మనుష్యదేహంలో అంతో ఎంతో పుణ్యం చేసుకుందామనుకునే లోపల ఈ ఇంద్రియములనేటువంటి ఒక దొంగల్లాగా వచ్చి ఈ సంపత్తునంతా కాస్త అపహరించి ఇదంతా భగవద్విముఖమైనటువంటి కర్మకు ఆసక్తి కలిగేట్టు చేస్తున్నవి. తద్ధర్మ్యం ధనం. ఆ ధర్మంగా సంపాదించిన ధనాన్ని ఏం చేసినవి? దర్శన స్పర్శన శ్రవణ ఆస్వాదన అవఘ్రాణ సంకల్ప వ్యవసాయ గృహగ్రామ్య ఉపభోగేన పునాధస్య అజితాత్మన యథా సార్థస్య విలుంపంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో అది ఏం చేశారా? శ్రవణేంద్రియం ఏం చేస్తుంది? ఈ పాటలు విను. చక్షురేంద్రియం ఏం చేస్తుంది? ఇదిగో ఈ టీవీ చూడు, ఇంకోటి ఆ రకంగా పరస్త్రీ గురించి మాట్లాడుతుండు ఇలా అని చెప్పి ఆ ఇంద్రియం అన్నీ కూడాను ప్రేరితములైపోవడం చేత ఇప్పటిదాకా సంపాదించుకొని ఎంతో కష్టంగా పుణ్యం చేత సంపాదించుకున్న మనుష్య జన్మ దానివల్ల వచ్చిన సంస్కారాన్ని కాస్త ఆ డబ్బనే దాన్ని కాస్త మొత్తం ఈ 6 ఇంద్రియములు అనేటువంటి దొంగలు కాస్త అపహరించేస్తారట. దానివల్ల ఎత్ర కౌటుంబిక ధారాపత్యాదయో నామ్నా కర్మణ వృగశృగాలాహ. ఇక భార్యా బిడ్డలు వీళ్ళంతా ఎలాంటి వాళ్ళే ఉంటారయ్యా అన్నారు. అంటే విపరీత ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే వృగశృగాలాహ. నాయన నక్కల్లాగా తోడేళ్లలాగా నాకు అది కావాలి ఇది కావాలి ఇది తీసుకురాలేదు అది తీసుకురాలి అని చెప్పి కదర్యస్య కుడింపిన వృణకవతో సంరక్షమాణం మిషతోపి హరంతి. అతను సంపాదించింది ఏదైనా ఉంటే అర్థలోలుపులై ఆయన కాస్త పీడించుకు తింటుంటాట. యథాహి అనువత్సరం కృష్యమాణమపి అదగ్ధబీజం క్షేత్రం అని ఈ రకంగా అనేక రకమైనటువంటి వ్యసన లోలుపులైనటువంటి వాళ్ళై ఉంటుంటారు. తత్ర క్వచిత్ ఆతపోదక నిభాన్. ఆయన ఆ రకంగా పుణ్యం చేసుకున్న వాని యొక్క గతి వేరే, పాపం చేసుకున్న వాని గతి వేరే. పాపం చేసుకున్న వాడు ఇన్ని రకాల కష్టాలు పడుతుంటాడు సుమా. కాబట్టి భగవంతుని యొక్క నామ సంకీర్తన కలిగి భగవదనుగ్రహాన్ని పొందేటువంటి మార్గాన్ని పొంది ఈ రకంగా ఉండవలసింది సుమా అని అనేక రకములుగా హెచ్చరికలు చేశారు. ఈ రకంగా చెప్పిన తర్వాత తతః ఆపదః కథంచిన్ నరకాద్ విముక్తః పునరప్యేవం సంసారాధ్వని వర్తమానో నరలోకసార్థం ఉపయాతి ఏం ఉపరిగతోపి. ఆ తర్వాత వాడు ఎంతో పుణ్యం చేసుకొని స్వర్గాది లోకానికి వెళ్ళి మళ్ళా ఆ లోకంలో నుంచి మళ్ళా కిందికి వచ్చి ఆ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా నరకలోకానికి పొందేటువంటి జన్మని పొందే స్థితి ఉంది నాయన. అందుచేత దేనికోసం ప్రయత్నం చేయాలయ్యా అన్నాడు. ఒక మహానుభావుడు వైరాగ్య శ్లోకాలను కొన్ని చెప్తారన్నమాట. వాడు భయపడిపోతున్నట్ట. మృత్యోర్బిభేషి కిం మూఢ. ఓ
ఓరి మూఢుడా, మృత్యువుని చూసి భయపడతావేమిట్రా అన్నారు. అంటే నువ్వు భయపడ్డావు కదా అని మృత్యుదేవత ఇవాళ వాడు భయపడుతున్నాడు, రేపు వద్దాం లేని వెనక్కి ఎడుతుంది అనుకుంటున్నావేమో. పొరపాటున వెళ్ళదురా అబ్బాయి. మృత్యోర్ బిభేషికి మూఢ భీతం మృత్యుర్ ముంచతికిం. భయపడ్డావు కదా అని నేను మృత్యు కాస్త వెనక్కి వెళ్ళిపోతున్నామో. లేదు నాయన, మృత్యువు ఎప్పుడు రాదంటే పుట్టని వాడి దగ్గరికి మృత్యువు రాదయ్యా అన్నారన్నమాట. అజాతం నైవ గృహాతి. పుట్టని వాడిని మృత్యువు పట్టుకుపోలేదు, ఎందుకంటే వాడు పుట్టలేదు కాబట్టి. నువ్వేం చేస్తే బాగా ఉంటుంది, పుట్టుక లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయి, అంతే తప్ప ఇప్పుడు చచ్చిపోతానే అని భయపడవద్దురా అబ్బాయి. మళ్ళా పుట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయి, చచ్చిపోయే లోపల చేయవలసిన ప్రయత్నం అది అని చెప్పి అన్నారనమాట. అందుచేత కాబట్టి నాయన ఈ రకమైనటువంటి స్థితి ఉంటుంది. వింటున్నావా పరీక్షన్ మహారాజా? కాబట్టి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నావు నాయన, నీకు అది ఫలిస్తుంది అని కూడా అనుగ్రహించారు సుఖయోగేంద్రుల వారు. ఆర్షభస్య రాజర్షే మనసాభి మహాత్మన నానుమర్త్మార్హతీహ నృపో మక్షకేవ గరుత్మత. నాయన వృషభదేవుడు వంటి వాడు మహానుభావుడు. ఎక్కడ రాజఋషభుడు, ఎక్కడ రాజభరతుడు, ఎక్కడ హరిణభరతుడు, ఎక్కడ మహానుభావుడయ్యా ద్విజభరతుడు అన్నాడు. అసలు జింక యొక్క లక్షణాన్నే అప్పయదీక్షుల వారు గొప్పగా చెప్పారండి. నాయన అన్నిటికంటే జీవుల్లో పశువుల్లో ఏది గొప్పదన్నాడు. నాయన లేడంత మంచిది ఇంకేది లేదయ్యా అన్నాడు. ఎందుకంటే జింక చర్మం కదండి వేసుకొని కూర్చుంటాం, అంటే మనకు కామక్రోధాదులు ఇలాంటివి ఏవీ లేకుండా ఉంటుంటాం. ఎందుకంటే దాని యొక్క కొన్ని జీవుల యొక్క చర్మములు వాటి యొక్క స్వభావాన్ని దాని మీద కూర్చుంటే మనకు సంక్రమిస్తాయి అన్నమాట. అంతే తప్ప ఆ జింక మాంసం మీద కూర్చుంటే అలా వస్తుంది అంటే రాదండి, అది విపరీతం అనమాట. అందుచేత సింహచర్మం వ్యాఘ్ర చర్మం మీద కూర్చున్నాం అనుకోండి, దానిలో ఎటువంటి స్థితి వస్తుంది, ఏకాగ్రత వస్తుందట. ఎందుకు ఏకాగ్రత వస్తుంది అంటే సింహం కానీ పులి కానీ ఇప్పుడున్న సంసారం ఎప్పుడు చేస్తామన్నారు, సంవత్సరానికి ఒక్కసారి చేస్తాయి అనమాట. దానివల్ల బ్రహ్మచర్యం ఎక్కువ వస్తుందన్నమాట. అందువల్ల వ్యాఘ్రాజనం వేసుకోవడం వల్ల బ్రహ్మచర్యం ఎక్కువ కాలం నిలబడుతుంది. అందుకోసం అది వేసుకుంటారన్నమాట. అలాగే ఏణాజనం ఎందుకు వేసుకుంటారు అన్నాడు అంటే దంభదర్పాదులు లేకుండా, ఎక్కడ రాగద్వేషాలు లేకుండా ఏకాగ్రతగా తపస్సు చేసుకోవచ్చు అనమాట. అందుచేత ఏణాజనం వేసుకుంటారు. అందులో కృష్ణ ఏణాజనం మరీ మంచిది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అందుకోసం వ్యాఘ్రాజనం వేసుకోవడానికి అధికారం. యతీశ్వరులందరూ కూడా నిత్య బ్రహ్మచర్యంలో ఉండాలి అంటే, ఏకాగ్రతగా తపస్సు చేసుకోవాలంటే వ్యాఘ్రాజనం అవసరమని అది వేసుకుంటూ ఉంటారన్నమాట. అంతే తప్ప ప్రతివాడు వేసుకునేది కాదు. చంచలమైన బుద్ధి కలిగిన వాడు ఆడంబరం కోసం వ్యాఘ్రాజనం వేసుకుంటే అంతకంటే దాని యందు మిక్కిలి ఆసక్తి కలిగిపోతాడు తప్ప అంతకంటే ఉపయోగం లేదు. దాని ఫలితం ఇదనమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు లేడి గురించి ఒక మహానుభావుడు చెప్పాడు. నాయన అప్పయదీక్షుల వారు చెప్తారు, అయ్యా ఆ లేడి ఒకటి అన్నదిట, నాయన ఎవరిని కూడా సంపన్నుల దగ్గరికి వెళ్ళవే, ఎవరిని చాటు వచనాలతో పొగడవే. ఒక కవి అన్నాడు అలా లేడిని చూసి అనమాట. ఓ లేడీ, అది రాసింది సిల్హనుడు అని ఒక మహానుభావుడు అండి. సిల్హణ అని ఒక పండితుడు, ఆయన ఒక శతకం రాశాడు. ఆ శతకం పేరు శాంతి శతకం అని. అంటే మనస్సు శాంతిగా ఉండటానికి ఏది గొప్పదో ఆ విషయాలని 100 శ్లోకాల్లో చెప్పాండి. ఆ శ్లోకాలన్నీ చదివి అర్థం చేసుకున్న తర్వాత మనస్సునకు శాంతి కలగకపోతే, జ్ఞానం కలగకపోతే నా శిరస్సు తీసి మీకు ఇచ్చేస్తా అన్నాడండి. అలా రాశాడు 100 శ్లోకాలు. అన్నీ అంత అద్భుతంగా రాశాడండి. సిల్హనుడు శాంతి శతకం దాని పేరండి. అందులో రాస్తాడు, యద్వక్త్రం హురీక్షసే. ఒక లేడీని ఉద్దేశించి అంటాడు, యద్వక్త్రం హురీక్షసే. ఓ లేడీ, రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావే? రోజు ఎవరి మొహం చూస్తుంటావు నువ్వు? ఇంత వైరాగ్యంగా ఉన్నావే, మాకెవ్వరికీ లేదే, మేము చదువుకున్నాం, శాస్త్రాలు వేదాలు బోర్డు చదువుకున్నాం. యద్వక్త్రం హురీక్షసే నధనినాం చాటూన్ మనుష భాషసే. రాజుల దగ్గరికి వెళ్ళి వాడిని చాటు వచనాలతో స్తోత్రాలు చేసి ఏదో నవరత్నమాలిక అవి ఇవి వాడిని పొగిడి ఈ రకంగా చేసి వాళ్ళు డబ్బులు తీసుకునే ప్రయత్నం నువ్వు చేయవేమిటి అని చెప్పి నధనినాం చాటోన్ నృషాం భాషసే నైషాం గర్వవచస్సునోషి. ఆ రాజులు చెప్పేటువంటి గర్వపూర్ణమైన మాటలు వినవే నువ్వు, వాళ్ళని పలకవు, వాళ్ళని స్తోత్రం చేయవు, వాళ్ళ దగ్గర నుంచి చెప్పినటువంటి మాటలు వినవు. నైషాం గర్వవచస్సునోషి నచతాన్ ప్రత్యాశయా ధావసి. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళవే. కాలే భారతృణాని కాదసి పరం నిద్రాసి నిద్రాగమే. ఆ కాలంలో ఏదైనా ఆ పచ్చిగడ్డి ఏదైనా ఉంటే శుభ్రంగా 4 పచ్చిగడ్డి మేస్తావు, తర్వాత నీళ్ళు ఏమన్నట్టు శుభ్రంగా తాగి పడుకుంటావు. ఈ రకంగా ఇంత వైరక్తిగా నువ్వు జీవించడానికి ఏం పుణ్యం చేసుకున్నావు? ఏ మహానుభావుడు ముఖం రోజు చూస్తున్నావే, నాకు చెప్పవా? నాకు ఆ వైరాగ్యం రాలేదే అని ఆ మహానుభావుడు రాశాడు. సిల్హనుడు రాసింది అనమాట. అందుకోసం కాలే బాలతృణాని ఖాదసి పరం నిద్రాసి నిద్రాగమే తన్మే బ్రూహి కురంగా ఎత్ర కుత్ర భవత కిన్నామ తప్తంతప. ఏం తపస్సు చేశావు, ఏ మంత్రం జపం చేశావు, ఏ మహాత్మ ముఖం చూశావు, నాకు చెప్పవా అన్నారన్నమాట.